ఫ్రెండ్స్, నేను మీ శ్రీ విజయ్ సార్. ఈ వీడియోలో మనం గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన మరొక గ్రంథానికి చూద్దాం. గుప్తులు గొప్ప సాహిత్యాన్ని అందించారు. ఆ సాహిత్యంలో మనకి మరొక అద్భుతమైనటువంటి గ్రంథం దేవి చంద్రగుప్తం. దీన్ని రచించినటువంటి వారు విశాఖదత్తుడు. మరి ఈ గ్రంథంలో మనకి అందుతున్నటువంటి సమాచారం ఏమిటంటే, సముద్రగుప్తుడు అనేటువంటి వాడు మీకు తెలుసు. తనకున్నటువంటి టైటిల్ ఇండియన్ నెపోలియన్. ఈ సముద్రగుప్తుడు తర్వాత వచ్చినటువంటి వాడు రామగుప్తుడు. ఈ రామగుప్తుడు అనేటువంటి వాడు ఎవరి చేతిలో ఓడిపోతున్నాడు? చకరాజు అయినటువంటి రుద్రసింహాద్రి చేతిలో ఓడిపోతున్నాడు. అయితే ఈ రామగుప్తుడు అనేటువంటి వాడు, నువ్వు తినవా, నువ్వు కట్టేశారా? రుద్రసింహాద్రి రామగుప్తుడిని చంపేయడానికి ట్రై చేస్తా ఉంటుంటే, ఒరే బాబు, నువ్వు నన్ను చంపొద్దు, నీకు ఏది కావాలంటే అది చేసి పెడతారా అంటే, ఆ రుద్రసింహాద్రి ఏమంటాడు, మీ ఆవిడ దుర్వాదేవి చాలా బాగుంటుందంట కదా, మీ ఆవిడ నాకు అప్పగించి వెళ్ళిపో అంటాడు. ఈ రామగుప్తుడు అనేటువంటి వాడు తన భార్యని మరి ఆడికి అప్పగించడానికి అంగీకరించి భార్యని రాజ్యం నుండి తీసుకురమ్మంటారు. ఆదేశాలు జారీ చేశాడు. అయితే చక్కగా అలంకరించుకుని దుర్వాదేవి గారు రావటం జరిగింది. దుర్వాదేవిని చూడాలనేటువంటి ఆతృత రుద్రసింహకి ఎక్కువైపోయింది. మరి ముసుగుంటుంది కదా, చక్కగా ముసుగు తీసేటువంటి ప్రయత్నం. ఆ ముసుగు తీసి మహారాణి గారిని చూస్తుంటే అక్కడ మహారాణి గారు లేరు. మరెవరున్నారు? ఉన్నటువంటి వాడు రెండవ చంద్రగుప్తుడు. ఆ రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వాడు రామగుప్తుడిని చంపేశాడు. అంతేకాకుండా రుద్రసింహాద్రిని కూడా చంపేశాడు. అలా చంపేసేసి ఆయన తీసుకున్నటువంటి టైటిల్స్ ఏంటంటే శకారి. శకారి, శకులను అంతం చేసినటువంటి వాడా, ద టెర్మినేటర్ ఆఫ్ ద శకాస్. శకులను అంతం చేసినటువంటి వాడిగా శకారి అనే బిరుదు తీసుకున్నాడు. అంతేకాకుండా మరి రామగుప్తుడిని చంపేయడం వల్ల మరి దుర్వాదేవి వితంతు అయిపోతుంది కదా, ఆవిడ జీవితం మరి నాశనం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో దుర్వాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ గొప్ప సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన అంతా గ్రంథ రూపంలో రచించడం జరిగింది. ఎవరమ్మా అంటే విశాఖదత్తుడు ఈ సమాచారాన్ని అంతా దేవి చంద్రగుప్తము అనేటువంటి టైటిల్తో ఒక అద్భుత గ్రంథాన్ని రాయటం జరిగింది. ఓకేనా? విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తము అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఇది గుప్తుల గురించి మనకు తెలుస్తున్నటువంటి గ్రంథం. అయితే విశాఖదత్తుడు అనేటువంటి వాడు మౌర్యుల గురించి సమాచారం తెలియజేస్తూ రచించినటువంటి గ్రంథం ఏమిటి? విశాఖదత్తుడు 2 బుక్స్ రాశాడు. ఒకటి గుప్తుల మీద రాశాడు, ఒకటి మౌర్యుల మీద రాశాడు. గుప్తుల గురించి మనకు సమాచారం అందుతున్నటువంటి గ్రంథం ఏంటి సార్ అంటే దేవి చంద్రగుప్తము. మరి ఈ విశాఖదత్తుడు మౌర్యుల గురించి తెలియజేస్తూ రచించినటువంటి గ్రంథం ఏమిటి? కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.